to the guardians who have taken over these children. Kindly complete this. Thank you, sir. Civil supplies. సివిల్ సప్లైస్ స్పెషల్ చైర్ కావాలంటే నువ్వు ఎక్కడో కూర్చున్నావు, నాన్ ఫోకల్ పాయింట్ లో ఉన్నావు. కాదు సార్, చైర్ లేక అక్కడ కూర్చున్నారు సార్. అయితే అక్కడ కుర్చీ ఉంది, నువ్వు మరి మీ వాడిని మరీ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు. కుర్చీ ఇక్కడే ఉంది. సభకు నమస్కారం సార్. ఫుడ్, సివిల్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ నుంచి 5 ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియాస్ పెట్టడం జరిగిందండి. అండ్ వీఆర్ గోయింగ్ విత్ ది మోటో ఇన్ఫార్మ్, రిఫార్మ్ అండ్ పర్ఫార్మ్. సో గత కొంతకాలం జరిగినటువంటి యాక్టివిటీస్ వలన చాలా ప్రాసెసెస్, ఫైనాన్సెస్ అవన్నీ కూడా చాలా డిఫికల్ట్ పొజిషన్లో ఉన్నాయి. అవన్నీ కూడా కరెక్ట్గా పబ్లిక్లో తీసుకెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చాలా ప్రాసెసెస్ రిఫార్మ్ చేయాలి. లాట్ ఆఫ్ ప్రాసెసెస్ ఈ మధ్యలో స్టాండర్డైజ్ ప్రాసెసెస్ అంతా డిఫరెంట్ విధంగా యూజ్ అయ్యాయి. సో దాట్ మనం పబ్లిక్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలం. సో ఈ మోటోతో ఈ 5 ఐటమ్స్ అండి: ప్రైస్ మానిటరింగ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రొక్యూర్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్. జస్ట్ ఒక స్నాప్ షాట్, లాస్ట్ 5 years లో ఆల్మోస్ట్ 20,000 crores borrowings have increased. ఇంతకుముందు 48 hours లో రైతులకు ధాన్యాలు కొనుగోలు తర్వాత పేమెంట్ జరిగేది. ఈ మధ్యలో అన్ని చోట్ల మోర్ దెన్ 2 months పోయింది. 31 lakh దీపం కనెక్షన్స్ అప్పుడు ఇవ్వటం జరిగింది. సార్ తమరు కనుక్కోమన్నారు, ఇక్కడ మన పర్ఫార్మెన్సే మనకు అడ్డం వచ్చింది. అప్పుడు 99 నుంచి దీపం ఇచ్చుకుంటూ పోయాం కాబట్టి ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజనలో మనకు చాలా తక్కువ కవరేజ్ వచ్చింది. ఆల్ ఓవర్ కంట్రీ ఓన్లీ 9 lakhs వచ్చింది సార్. దట్ ఈస్ ద రీజన్. 16-17 లో మనం స్మోక్ ఫ్రీ. దట్ ఇస్ నాట్ ది రీజన్. యు ఆర్ అనేబుల్ టు కన్విన్స్ దెం దట్ ఇస్ ది రీజన్. అంటే సార్ వాళ్ళు ఈ రోజు గట్టిగా అడిగితే కన్విన్స్ చేయలేదు. అయ్యే సార్, వాళ్ళు గట్టిగా అడిగితే మీరు ఏ ప్రతిపాదికన ఇచ్చారు, మాకు ఓన్లీ 9 lakhs వచ్చాయి, కొన్ని స్టేట్స్ కి 51 lakh కనెక్షన్స్ కూడా ఇచ్చారు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మేము బీపీఎల్ కనెక్షన్ లో ఎంతమంది కనెక్షన్స్ ఉన్నాయి, ఎంతమంది మిగిలినారు అప్లికేషన్స్ చూసి మీ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మీకు 99 నుంచి ఈ స్కీమ్ ఉందని చెప్పుకొచ్చారు సార్. వాళ్ళకి మళ్ళీ కన్విన్స్ చేయటం జరుగుతుంది సార్. సో ఫస్ట్ ఐటంలో సార్ ప్రైస్ మానిటరింగ్. ఇక్కడ సీఎం గారు ఇచ్చినటువంటి గైడెన్స్ ఏంటంటే, ఏ విధంగా అయితే ప్రతి జిల్లా నుంచి జిఎస్డిపిలో కాంట్రిబ్యూషన్ ఉంటుందో సేమ్ వే ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇండికేటర్ ప్రతి జిల్లాలో ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇక్కడ టార్గెట్ ఏంటంటే చుట్టుపక్కల స్టేట్స్ కన్నా ఆల్ ఓవర్ ఇండియా యావరేజ్ కన్నా లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ మన దగ్గర ఉండాలి. ఇన్ఫ్లేషన్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ ఎకానమీ, బట్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఉండాలి. 5 సెంటర్స్ లో సార్ మనం ప్రైసెస్ కలెక్ట్ చేస్తాము. 22 కమాడిటీస్ రైతు బజార్లో కలెక్ట్ అవుతుంది, ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తారు. బట్ ఇక్కడ ఒక డెడికేటెడ్ ఆఫీసర్ పెట్టి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ జిల్లాలో ఆల్ 5-6 డిపార్ట్మెంట్స్, దీనిలో మార్కెటింగ్, అగ్రికల్చర్, కోఆపరేటివ్, సివిల్ సప్లైస్, ప్లానింగ్ చేయకపోతే ఈ ప్రైసెస్ అనేది ఏ విధంగా పోతున్నాయో అర్థం కాదు. ఒక స్నాప్ షాట్ తీసుకున్నాం సార్. ఏప్రిల్ టు జూన్ మధ్యలో ఆల్ ఇండియా యావరేజ్ ఇన్ఫ్లేషన్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 4.9% అయితే మనకు ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రైసెస్, వెజిటబుల్ పల్సెస్ వలన మనం 5.79% లో ఉన్నాం. తెలంగాణ 5.71 ఉంది, కర్ణాటక 5.86 ఉంది. సో ఒక రాష్ట్రం మనకన్నా తక్కువ ఉంది, ఒకటి ఎక్కువ ఉంది. బట్ అవర్ టార్గెట్ ఈస్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ ఇన్ ది సరౌండింగ్ స్టేట్. కమాడిటీస్ చూస్తే సార్, లాస్ట్ మంత్ ఏపీ దాల్, చిల్లీస్, గ్రౌండ్ నట్ ఆల్ ఇండియా యావరేజ్ కన్నా మనం లెస్ ప్రైసెస్ ఉన్నాం. రైస్, సన్ఫ్లవర్ ఆయిల్, పామోలిన్, షుగర్ స్టేబుల్ గా ఉన్నాయి. బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బంగాల్ గ్రామ్ అది హైయర్ ఉంది, బట్ మన దగ్గర కన్జంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అది వరీసమ్ ఫ్యాక్టర్ కాదు. మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే వెజిటబుల్స్ లో పొటాటో, టొమాటో, ఆనియన్, అదేవిధంగా ఆయిల్ అండ్ ఆర్జీ దాల్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన దగ్గర జాయింట్ కలెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు డెఫినెట్ గా వీక్లీ రివ్యూ చేయాలి. సో ఇట్స్ ఏ వీక్లీ ఇండికేటర్.
price monitoring with an integrated approach, dedicated officer, joint collector. సార్ సీఎం సార్ రివ్యూ చేసిన తర్వాత ఈ ప్రైసెస్ మీద ఒక చిన్న ప్రయత్నం ఆల్ జాయింట్ కలెక్టర్స్ కలిసి చేశారు సార్. ఇప్పుడు 181 ఉండేది సార్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో కందిపప్పు ధర, అది క్రమేపీ 160కి తీసుకురావటం జరిగింది. ఇప్పుడు 150 రూపీస్ కేజీ, మోర్ దెన్ 2000 ప్లస్ కౌంటర్స్, మండల్ హెడ్ క్వార్టర్స్, రైతు బజార్లు అక్కడ జరుగుతుంది. ఈ ప్రైస్ మళ్ళా తగ్గించడం జరిగింది, 150కి తీసుకురావటం జరిగింది. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాక్స్ విధించారు. సో ట్రేడర్స్, హోల్సేలర్స్ అందరికీ 5 టన్ నుంచి 200 మెట్రిక్ టన్స్ వరకు స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ మించి వాళ్ళు పెట్టుకొని రాదు. ఎక్కడైనా అవి స్టాక్స్ ఉంటే అవన్నీ లిక్విడేట్ చేయాలా, దీనివల్ల కూడా ప్రైసెస్ తగ్గుతాయి.